నమస్కారం, వెల్కమ్ టు కోతి మామ ఛానల్. ఈ రోజు ముఖ్యాంశాలు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదు కావడం తీవ్ర రాజకీయ దుమారానికి కారణమవుతోంది. ఎందుకీ కేసు నమోదైంది, ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది, వివరాలు తెలుసుకుందాం. గత నెల మదురైలో మురుగన్ భక్తుల సదస్సు జరిగింది. ఈ సభకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే పోలీసులు ముందే కొన్ని నియమాలు విధించారు. అందులో సభలో వ్యక్తులు మతం, ప్రాంతం ఆధారంగా ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు అనే స్పష్టమైన ఆంక్షలు ఉన్నాయి. అయినా కూడా సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆ ఆంక్షలను ఉల్లంఘించాయని ఆరోపణలు వచ్చాయి. తమిళనాడు మదురై జిల్లా అన్నానగర్ పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ వాంచనాథన్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐపీసీ సెక్షన్ 196 (1) (a) 299 302 353 (1) (b) 2 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లు చాలా తీవ్రమైనవి. ప్రత్యేకించి మత విద్వేషం, రెచ్చగొట్టడం, నియమాల ఉల్లంఘన, ప్రభుత్వాధికారుల విధులకు అడ్డంకులు సృష్టించడం వంటి అంశాలపై ఆరోపణలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో పాటు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సభ నిర్వాహకులపై కూడా ఈ కేసు నమోదైంది. సభ నిర్వహణలో నిర్వాహకులు నియమాల్ని పాటించలేదని ప్రధానంగా పేర్కొన్నారు. ఇక ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కొంతమంది వర్గాలు దీనిని పవన్ రాజకీయ ప్రస్థానం మీద కుట్రగా అభివర్ణిస్తున్నారు. వారి ప్రజాదరణ పెరుగుతుందనే ఇలాంటి కేసులు పెడుతున్నారు అని కొందరు ఆరోపిస్తున్నారు. మరికొందరు మాత్రం చట్టం ముందు ఎవరు పెద్దవారు కాదు, విచారణ జరగాలి అని అంటున్నారు. తమిళనాడు పోలీసులు మాత్రం ఇది ప్రాథమిక దశ మాత్రమే అని, తదుపరి దర్యాప్తు పూర్తయిన తరువాత తగిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు లేదా జనసేన పార్టీ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది కేవలం ఒక కేసు మాత్రమేనా, లేదా రాజకీయ కుట్ర వెనుకున్నదా? రాబోయే రోజుల్లో నిజాలు బయటపడతాయి. ఇలాంటి మరిన్ని విశ్లేషణలు, అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి.